హలో హలో అమ్మమ్మ, హాయ్ అమ్మలో. నాకు ఒక కథ చెప్తావా? కథ చెప్పాలా? ఓకే. అందరికీ నమస్కారం. ఈ కథను చదవబోయేది మీ ప్రియమైన బిగ్గత్త కాదు, నేను. కానీ ఈ కథను రచించింది మరియు మీకు అందచేయమని నన్ను ప్రోత్సహించింది మీ ప్రియమైన బిగ్గత్తనే. ఈ కథను వింటున్న వారందరికీ ఏదో తెలియని విచిత్రం జరుగుతుంది అనిపించవచ్చు. విచిత్రం ఉన్నది కథలో కాదు, నేను చదివే పద్ధతిలో. ఎందుకంటే తెలుగు మాట్లాడడం నాకు బాగా వచ్చినా నాకు తెలుగు చదవడం చక్కగా రాదు. అయినా నా ప్రయత్నం సఫలీకృతమవుతుందని ఆ గణపతిని ప్రార్థిస్తూ ఈరోజు కథ. ఆ రోజు వినాయక చవితి. అన్ని చోట్ల సంబరాలు. అంతకు ముందు రోజు నుండే వీధులన్నీ గణపతి విగ్రహాలు పత్రితో నిండిపోయాయి. కానీ సత్యనారాయణ గారింట్లో అదే రోజు తెచ్చుకోవడం అలవాటు. ఆయనకు 7 పిల్లలు, 4 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలకు పెళ్ళయింది. పెద్దవాడు 4వవాడు ఉద్యోగం చేస్తారు. 3వవాడు ఎయిర్ఫోర్స్లో చేస్తూ ప్రస్తుతం బరేలీలో ఉన్నారు. 2వవాడు వేదం నేర్చుకుంటున్నాడు. మామూలుగా అయితే తండ్రితో కలిసి ఎవరో ఒకరు వెళ్ళి గణపయ్యను తెచ్చేవారు. ఈ కుటుంబానికి వాళ్ళ ఇంట్లో కన్నా బయట మండపంలో పెట్టే వినాయకుడి మీదే దృష్టి. కానీ ఈ సంవత్సరం 3వవాడు బరేలీ నుండి రావడంతో నేను అన్న వెళ్ళి ఈసారి గణపయ్యను తెచ్చుకుంటాం. నాన్న, నేను వినాయక చవితి పూజ చేసి ఎన్నాళ్ళైందో అన్నాడు. సరే మరి వెళ్ళండి, తొందరగా రండి. పూజ తొందరగా అయితే భోజనాలు చేసి విశ్రాంతి తీసుకొని సాయంత్రం మండపాల్లో గణపతులను చూడ్డానికి వెళ్ళొచ్చు అన్నారు సత్యనారాయణ గారు. పొద్దున 8 గంటలకు వెళ్ళిన వాళ్ళు 10 అయినా రాలేదు. గణపతులు తయారు చేసే చోటికి వెళ్ళి గణపయ్యను తెచ్చినా ఈపాటికి రావాలి, మరెందుకు రాలేదు అని గాభరా. సత్యనారాయణ గారి భార్య గారైన సుశీలమ్మ అంత దూరం నుండి కొడుకొచ్చాడు, మళ్ళీ సంవత్సరం దాకా రాడు అని అతనికి ఇష్టమైనవన్నీ చేసింది. ఇంకా వినాయక చవితి స్పెషల్ తాలికల పాయసం మాత్రమే చేయాలి. చిన్న కూతురు 2వ అబ్బాయి కలిసి వినాయకుడి మండపం తయారు చేసి పాలవెల్లి కట్టి సిద్ధంగా ఉంచారు. ఇక అందరిలో అసహనం మొదలైంది. ఇద్దరు కలిసి ఏ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళి ఎక్కడ వెళ్ళారని గట్టిగా అనుకున్నారు. సరే కానివ్వండి, వాళ్ళ కోసం ఎదురు చూస్తూ టైం వేస్ట్ చేయడం ఎందుకు, వెళ్ళి ఇంకో వినాయకుడిని తేండి అన్నారు సత్యనారాయణ గారు. అప్పటికే ఆయన మడి కట్టుకొని సంధ్యావందనం చేసుకొని అనుష్ఠానం నిత్య దేవతార్చన చేసుకొని వినాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. కోపంగా ఉన్నా పండగపూట పిల్లల్ని ఏమనలేరు. నాన్న కోపం వచ్చింది అని తెలుసుకున్న 2వవాడు గబగబా వెళ్ళి తనకు తోచిన వినాయకుడిని పత్రిని కొనుక్కుని వచ్చాడు. అప్పటికి 11 గంటలైంది. వీళ్ళిద్దరూ బయటికెళ్ళి 3 గంటలైంది. ఎంతో శ్రద్ధగా
ఆనందంగా అందరూ కూర్చుని చేసుకుందాము అనుకున్న పూజను ఏదో అలా అయిందని అనుకున్నారు. సత్యనారాయణ గారు ఒక్కరే భోంచేశారు. పిల్లలు తినమన్నారు. సుశీల గారు డయాబెటిక్ పేషెంట్ అయినా ఒక పండు తిని కూర్చున్నారు. మధ్యాహ్నం 2 గంటలు దాటినా రాకపోయేసరికి అందరిలో గాబర చోట భయం మొదలైంది. ఏం జరగలేదు కదా అని వినాయకుణ్ణి దండం పెడుతూ కూర్చున్నారు. సాయంత్రం 4 గంటలు దాటాక మెల్లగా 2 అన్నదమ్ములు వచ్చారు. అందరూ కలిసి తిట్టపోయారు. కానీ వారి అవతారాలు చూసి ఆగిపోయారు. ఏంట్రా, ఎక్కడికి వెళ్ళారు, ఏంటా అవతారాలు అని కాస్త కోపంగా బాధగా వాళ్లను కాళ్ళు చేతులు కడుక్కుని రమ్మని వడ్డించారు సుశీలమ్మ. మీరంతా తిన్నారా అని అడిగారు పెద్ద కొడుకు. అన్నారు తినకపోయినా. అయితే చాలా మిగిలాయి కదా, మేము 2 మనుషులకు తీసుకెళ్ళొచ్చా అన్నారు. అలాగే అయితే సరే, గబగబా క్యారేజ్లో సర్దమ్మా అన్నాడు పెద్దవాడు. ఆ ముఖంలో ఎటువంటి పశ్చాత్తాపం కనపడట్లేదు. తాము ఏ పని మీద వెళ్ళాం, ఎందుకు వెళ్ళాం, ఎప్పుడొచ్చాం అన్న భావన లేదు. పైగా ఏదో ఆందోళన కనపడుతున్నది. గబగబా క్యారేజ్ సర్ది, నువ్వుండు, వీళ్ళిద్దరూ వెళ్తారు అంటూ 2వ వాణ్ణి 3వ వాణ్ణి పంపించింది సుశీలమ్మ. వాళ్ళు వెళ్ళాక పెద్దవాణ్ణి కూర్చోపెట్టి, ఇప్పుడు చెప్పు ఏం జరిగింది అంటూ అడిగారు సత్యనారాయణ గారు సుశీలమ్మ. వినాయకుడిని కొందామని వెళ్తుంటే ఒకచోట అందరూ గుమిగూడు ఉంటే చూడటానికి వెళ్ళాం. అక్కడ ఒక అబ్బాయి రోడ్డు క్రాస్ చేస్తుంటే స్కూటర్ గుద్ది వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి కింద పడిపోయాడు. అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరూ తీయలేదు. ఇంకా మేము ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్తే యాక్సిడెంట్ కేసు, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించండి అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొస్తే విపరీతమైన క్యూ. ఆ అబ్బాయి చెల్లెలతో వస్తాడు. అమ్మాయికి ఏం తెలియదట. చెల్లికి రేపు ఇంటర్వ్యూ ఉంది, విజయవాడ నుండి వస్తున్నారట. ఆఫీస్ ఎక్కడో చూద్దామని వెళ్తుంటే ఇలా అయిందని చెప్పాడు. వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు కూడా లేవు. ఇవాళ ఉంచుకొని రేపు పంపిస్తారట. చుట్టాలు లేరు. ఆ అమ్మాయి భయపడుతుంది అన్నారు పెద్దవాడు. సరే, ఇంటికొచ్చి క్యారేజ్ తీసుకుని పోదాం అని వచ్చాం ఇంటికి అన్నాడు పెద్దవాడు. ఏమంటారు ఎవరైనా, వాళ్ళు చేసింది మంచి పని అయినప్పుడు. రాత్రిపూట ఆడపిల్ల అక్కడొద్దు, నువ్వు పడుకొని అమ్మాయిని ఇంటికి పంపించు అన్నారు సుశీలమ్మ. వెంటనే రాత్రి కావాల్సింది తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి ఆ అమ్మాయిని తమ్ముడితో ఇంటికి పంపించారు పెద్ద కొడుకు. తెల్లవారి దగ్గరుండి డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొచ్చాడు. అక్కడింట్లో అందరూ అమ్మాయికి ధైర్యం చెప్పి ఆదరించారు. చిన్నవాడు దగ్గరుండి ఇంటర్వ్యూకి తీసుకెళ్లారు అమ్మాయిని. ఆ మర్నాడు పొద్దున విజయవాడ బస్ ఎక్కించి పంపించారు. నిజంగా మా ఇంట్లో జరిగిన సంఘటన ఇది.
మా తమ్ముళ్ళు చేశారు ఈ పని. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ కథ పూర్తి చేసి ఈ కథను నాకు ఈమెయిల్ చేసి ఈరోజు ఇలా మీ ముందుండేలా చేసిన వారు నళిని ఎర్ర. తిరిగి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. నేను ఫణి చీదెళ్ళ. అంతవరకు సెలవు. నమస్కారం.